వైసీపీ నాయకుల్లో ప్రస్తుతం ఉన్న వైసీపీ మంత్రుల్లో మొదటి వరుసలో పేర్లు చెప్పమంటే టాప్ 5 లిస్టులో ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి పేరు ఉంటుంది. అంత పాపులర్ ఆయన. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా ఆయన అందరికీ సుపరిచితమే. అయితే ఈసారి ఆయనకి సీటు దక్కుతుందా లేదా అనే దాని మీద మొదటి నుంచి కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తన అయితే సీటు నాదే అని చెప్తున్నారు, సీటు గ్యారంటీ అంటున్నారు. కానీ తాజాగా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంబటి రాంబాబు గారికి ఈసారి సీటు దక్కట్లేదు సత్తెనపల్లి నుంచి అని. ఓకే, సీటు దక్కట్లేదు అంటే ఆయన కంప్లీట్గా సీట్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెడతారని కాదు. మేబీ ఆయనకి వేరే ఎక్కడైనా అలాట్ చేయొచ్చు, లేదంటే ఏ లోక్సభ స్థానానికో పంపించవచ్చు, ఏదైనా జరగచ్చు. మార్పులు చేర్పులు అనేవి చివరి నిమిషం వరకు జరిగేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ సత్తెనపల్లి సీటు మీద వైసీపీ నుంచి ఎవరు కచ్చీఫ్ వేశారు, ఎందుకు అంబటి రాంబాబుని పక్కన పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఒక లెక్క అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఐపాక్ బృందం ఇచ్చిన నివేదికలు, వాళ్ళు ఇచ్చిన సర్వేల ఆధారంగానే సీట్ల ఎంపికలు ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గతంతో పోలిస్తే పెర్ఫార్మెన్స్ కాస్తంత వీక్గా ఉంది అంబటి రాంబాబుది అనేది ఆ సర్వే చెప్పిందంట. ఇటీవల ఆన్లైన్ సర్వేలో కూడా ఆయనకి కాస్తంత ప్రతికూల ఫలితమే ఎదురైందంట. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి సీటు ఈసారి అంబటి రాంబాబు కష్టమే అనే ప్రచారం జరుగుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఈసారి బరిలోకి దింపడానికి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ఈ సత్తెనపల్లి నుంచి అనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇప్పటికే గట్టి లాబోయింగ్ కూడా జరుగుతుందంటే ఇటు పరిస్థితుల్లో సత్తెనపల్లి నుంచి వెంకటరామరెడ్డిని బరిలోకి దించాలి అనేది ఒకవైపు ఐపాక్ సర్వేలు, మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాబియింగ్, ఇవన్నిటితో ఖచ్చితంగా వెంకటరామరెడ్డికి సీటు ఖరారైంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి మరోసారి పోటీ చేయడానికి అంబటి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ మరి అంబటికి సీటు దక్కుతుందా, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సీటు దక్కుతుందా, అదే కనుక జరిగితే మరి అంబటికి ఎక్కడి నుంచి సీటు కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూడాలి.